శ్రీలంకకి వెళ్ళాలనుకునే ప్రయాణికులకు మరి అక్కడ ఉన్నటువంటి ప్లేసెస్, ఆ వెదర్, క్లైమేట్‌కి అన్నీ అడ్జస్ట్ అయ్యే విధంగా ఎలాంటి మీ దగ్గర నుంచి సపోర్ట్ ఉంటుంది? కేరింగ్ ఎలా ఉంటుంది? ఇక్కడ వచ్చేసి మనకు టోటల్‌గా చుట్టూ సముద్రమే ఉంటుంది మనకు శ్రీలంకకి. దీన్ని ద్వీపము అంటారు. ఈ ప్రదేశానికి మనం వెళ్ళేది ముఖ్యంగా ఏంటంటే, ఫస్ట్ మనము చెన్నై నుంచి జాఫ్నాకి వెళ్తాం. జాఫ్నాకి వెళ్ళేసి జాఫ్నా అండ్ నాగభూషణమ్మ టెంపుల్, మన్నార్ అండ్ కీర్మలై చూసుకునేసి దీనికి వస్తాం. ట్రింకోమలైలో శాంకరీదేవి శక్తిపీఠం చూసుకుంటాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి రావణా వెల్స్. దీని తర్వాత మనము సిగిరియా రాక్. ఈ సిగిరియా రాక్ అనేది పైకి ఎక్కడము, కింద నుంచి చూసుకుంటాము. ఈ సిగిరియా రాక్ వచ్చేసి యాక్చువల్గా రావణాసురుని హెలిప్యాడ్, పుష్పక విమానాన్ని ల్యాండ్ చేసిన ప్రదేశం అది. ఓకే ఓకే. తర్వాత అక్కడ నుంచి మనము గోల్డెన్ బుద్ధా కేవ్ అని చెప్పేసి ఒకటి ఉంది, డంబుల్లా. ఈ డంబుల్లా వచ్చేసి టోటల్ శ్రీలంకకి వెజిటేబుల్స్ అక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతాయి. అక్కడ దాన్ని చూసుకునేసి అక్కడ నుంచి మనము మాథిలి దగ్గర స్పైస్ గార్డెన్ ఉంటుంది. స్పైస్ గార్డెన్ కొద్దిగా అన్ని ఎక్స్పెన్సివే, బట్ ఆయుర్వేదిక్ ఏదైనా కానీ మనం ఒక మెడిసిన్ తీసుకుంటే ఒక కోర్సుగా తీసుకుంటాం. ఆ కోర్సు వాడుకోవడం మధ్యలో బ్రేక్ అయ్యి చేసిన, లేదా కోర్స్ అంతా కంప్లీట్ అని కొద్దిగా మీకు సాటిస్ఫై అనిపిస్తే వాళ్ళకి మనము ఫోన్ చేసేసి మనము కొరియర్ ద్వారా మెడిసిన్ తెచ్చుకోవచ్చు. ఏం కావాలంటే ఆ ప్రదేశాన్ని ఎక్స్పోజ్ చేయిస్తాము. బట్ వాళ్ళ ఇష్టం, తీసుకోవాలని కొద్దిగా తీసుకోవచ్చు, లేకపోతే లేదు. అది మ్యాండేటరీ ఏం కాదు. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే ఎల్లో సఫాయా అనేది శ్రీలంకలో మెయిన్ దొరికే మైనింగ్ జెమ్స్. అది క్యాండీలో ఒక జెమ్స్ గ్యాలరీకి తీసుకెళ్తాము. అక్కడ వాళ్ళకి ఏది కావాలో జెమ్స్ వాళ్ళు పర్చేస్ చేసుకుంటారు. దాని తర్వాత ఈ క్యాండీలో వచ్చేసి గౌతమ్ బుద్ధుని పళ్ళు పెట్టిన ప్రదేశం అది, బుద్ధా తుట్రిలిక్ టెంపుల్. యాక్చువల్గా శ్రీలంకకు వచ్చేసి బిఫోర్ ఇండిపెండెన్స్ అక్కడ క్యాండీనే క్యాపిటల్ సిటీ. దాని తర్వాత ఆ రాజు వచ్చేసి ఆ టెంపుల్కి వాళ్ళ కోటని డొనేట్ చేసిన తర్వాత ఈ క్యాపిటల్ సిటీని కొలంబోకి మార్చడం జరిగిందనమాట. ఆ టెంపుల్ని చూసుకునేసి నెక్స్ట్ డే మార్నింగ్ మనం అక్కడ నుంచి రాంబోడా వచ్చేసి మనకు వానర సైన్యము అక్కడ యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ విశ్రమించిన ప్రదేశం. ఆ ప్రదేశాన్ని సందర్శించి అక్కడ నుంచి మనము నవరెలియాకి వెళ్ళేసి, నవరెలియాలో గాయత్రి పీఠం ఉంది. ఈ గాయత్రి పీఠం వచ్చేసి మన మేఘనాథుడు అంటే రావణాసురుని పుత్రుడు మేఘనాథుడు, ఇంద్రజిత్తు అంటారు, మేఘనాథుడు అంటారు. ఆయన రెండు పేర్లు ఆయనకు ఉండేది. ఆయన తపస్సు చేసిన ప్రదేశం అది.